విజయవాడ హైవే ఈరోజు చాలామంది ఈస్ట్ హైదరాబాద్లో మేజర్గా మాట్లాడుకునే హైవే ఏదైనా ఉంది అంటే అది విజయవాడ హైవే. అండ్ గతంలో కూడా నేను చెప్పిన విజయవాడ హైవే అనేది రానున్న రోజుల్లో ఇంకా స్పీడ్గా పెరగడానికి స్కోప్ ఉన్నటువంటి హైవే. అండ్ విజయవాడ హైవే అనేది ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ హైవేస్ అని ఒకటి చెప్పవచ్చు. ఎందుకంటే విజయవాడ అనేది ఇప్పుడు ఈ విజయవాడ హైవేలో చూసుకుంటే మనకి మేజర్గా ఏంటంటే హైదరాబాద్ నుంచి అమరావతిని కనెక్ట్ చేసే రోడ్ అవ్వడం, గవర్నమెంట్ ఇప్పుడు ఈ రోడ్ని ఎక్స్పాండ్ చేయడం ఫస్ట్ అడ్వాంటేజ్. రోడ్ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల అండ్ రీసెంట్ టైంలో ఎవరైనా సరే విజయవాడ హైవేని విజిట్ చేసిన వాళ్ళైతే వాళ్ళు చూడొచ్చు రోడ్ కనెక్టివిటీ, రోడ్ వర్క్ ఎంత స్పీడ్గా జరుగుతుంది, ఫ్లైఓవర్స్ ఎలా కడుతున్నారు, ఆ రూట్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారు అన్నది లైవ్లో చూడొచ్చు. సో ఇప్పుడిప్పుడే వర్క్ ఇంకా స్పీడప్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్లో పెరగడానికి స్కోప్ ఉంది అని చెప్పడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రోడ్ కనెక్టివిటీ. ఆ తర్వాత తీసుకుంటే మనకి పెద్దంపర్పేట వరకు వెల్ డెవలప్డ్ ఆల్రెడీ మనందరికీ తెలుసు. తర్వాత తీసుకుంటే మనకి రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, ఇక్కడ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇప్పుడు మూవీస్ షూట్ చేస్తున్నారు. అన్ని రకాలుగా ఏంటంటే ఇక్కడ చాలామంది టూరిస్టులు విజిట్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అవ్వడం. దాని తర్వాత వచ్చేసి సరౌండింగ్ ఏంటంటే ఈ హైవేలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఫార్మా కాలేజెస్ ఉన్నాయి, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ మనకి. ఈ రూట్లో ఎడ్యుకేషన్ అనేది బాగుంది కాబట్టి ఇక్కడ మనకి గ్రోత్కి ఎక్కువ స్కోప్ ఉంది. అదేవిధంగా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది మనం తీసుకుంటే ఆల్రెడీ మనకి ఇక్కడ నుంచి అంటే మనం బాటా సింగారం దగ్గర నుంచి మొదలు పెడితే మనకి ఓఆర్ఆర్ దగ్గర నుంచి మొదలు పెడితే మనకి అప్ టు చౌటుప్పల్ దాటిన తర్వాత కూడా మనకి ఇంకొక 10 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు కూడా చాలామంది వెళ్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఫ్లూయెంట్గా ఉంటుంది, చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది మనకి. ఇక్కడ ఏంటంటే మనం ఎనీ టైం రావాలన్నా పోవాలన్నా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఈ రూట్ని విజిట్ చేయడం, ఈ రూట్ని వాడుకోవడం వల్ల ఇక్కడ గ్రోత్కి ఎక్కువ స్కోప్ ఉంది. ప్లస్ ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏముందంటే మనకి సిటీకి చౌటుప్పల్ అనేది చాలా దగ్గర. ఇప్పుడు మనం విజయవాడ హైవే గురించి మాట్లాడుకుంటే మేజర్గా ఈ చౌటుప్పల్ మున్సిపాలిటీని బేస్ చేసుకుని చౌటుప్పల్ నుంచి ఒక 10 కిలోమీటర్ రేడియస్ వరకు ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనందరికీ తెలుసు రీజనల్ రింగ్ రోడ్. ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఇటు నార్త్ నుంచి వచ్చినా ఇటు సౌత్ నుంచి వచ్చినా మెయిన్గా కనెక్ట్ అయ్యేది ఎక్కడ అంటే మేజర్గా సౌత్ సైడ్. అంటే మనకి మేజర్గా ఏంటంటే సౌత్ నుంచి వచ్చినా నార్త్ నుంచి వచ్చినా ఇక్కడ మనకి ఈస్ట్లో తీసుకుంటే చౌటుప్పల్ దగ్గర కనెక్టింగ్ పాయింట్ ఉంది. సో చౌటుప్పల్ దగ్గర మెయిన్ జంక్షన్ అవ్వడానికి, హబ్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనము చౌటుప్పల్ సరౌండింగ్ అంతా కూడా హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉండడం ప్రజెంట్. ఆల్రెడీ అక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్స్ కూడా చాలా ఉన్నాయి. 16,000 దగ్గర నుంచి 20,000 వరకు గజం ఉన్నాయి, హైవే బేస్ చేసుకుని ఉన్నాయి. ఆ ఏరియాలో ఆల్రెడీ అంత డెవలప్మెంట్ అవుతుంది. ప్లస్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే గతంలో తీసుకుంటే మనం ఇక్కడ అంటే ఈస్ట్ సైడ్ అనేది చూసుకుంటే కొంచెం ప్రైజెస్ అనేది తక్కువ ఉండే. బట్ రాను రాను ఇక్కడ ప్రైజెస్ పెరగడం, కంపెనీస్, ఇండస్ట్రీస్ ఎక్కువనే ఇక్కడ. అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి దండుమల్కాపూర్ కావచ్చు, ఇంకా కొన్ని విలేజెస్ ఉన్నాయి చుట్టుపక్కల. అక్కడ ఆల్రెడీ కంపెనీస్ రోజు రోజుకి ఇంకా పెరుగుతున్నాయి. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అనేది ఇంకా పెరుగుతున్నాయి ఇక్కడ. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. మీ అందరికీ తెలుసు ఎక్కడైతే కనెక్టివిటీస్ ఉంటాయో, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ బాగుంటుందో ఆ ఏరియా తొందరగా గ్రోత్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి రైల్వే కనెక్టివిటీ ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ చేయబోతున్నారు పెద్దగా. దాని తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి టూరిస్ట్ ప్లేసెస్ నియర్ బై ఉన్నాయి, కాలేజ్, ఎడ్యుకేషన్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ప్లస్ సిటీకి దగ్గర ఉంది, హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మనకి ఎంప్లాయ్మెంట్కి చాలా నియర్ బై ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్లో పెరగడానికి స్కోప్ ఉంది మనకి. సో చౌటుప్పల్ దాటిన తర్వాత 10 కిలోమీటర్ల వరకు ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి చౌటుప్పల్ సరౌండింగ్లో అండ్ చౌటుప్పల్ నుంచి భువనగిరి వెళ్ళే రూట్లో కావచ్చు ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో మనం కనుక ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అవ్వాలి, తొందరగా అప్రిషియేషన్ రావాలంటే విజయవాడ హైవేకి ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది. సో ఇక్కడ మనం రోడ్ సైడ్ కావచ్చు, రోడ్ నుంచి లోపల కావచ్చు, ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ లోపల మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. అండ్ ఇక్కడ మనం ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే చౌటుప్పల్ వరకు కూడా తీసుకుంటే ఏంటంటే బాగా గ్రోత్ అయింది మనకి ఆల్రెడీ. సో ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఇంకా రానున్న రోజుల్లో ఇది ఒక పెద్దగా నేషనల్ లెవెలే కాబట్టి, నేషనల్ హైవే కాబట్టి ఇక్కడ కూడా గ్రోత్ అవుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా గ్రో అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో ఇక్కడ ల్యాండ్ వాల్యూస్ రోజు రోజుకి పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే చాలా కంపెనీస్, ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇక్కడ. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని, ఈ పారామీటర్ని బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫ్యూచర్లో అప్రిషియేషన్ రావడానికి, అదేవిధంగా మనం కట్టుకొని ఉండాలన్నా, రెంటల్కి ఇచ్చినా, రీసేల్ చేసినా
అన్ని రకాలుగా వాల్యూ ఫర్ మనీ ఉంటది. అండ్ మనం పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ తొందరగా గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంది. ఇక్కడ చాలామంది పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, చాలామంది ఇక్కడ ల్యాండ్స్ ఆల్రెడీ ఇన్వెస్ట్‌మెంట్ చేసి పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే అక్కడ ఏపీలో మనకి రిజల్ట్ మారిపోయిందో, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయిన తర్వాత, ఇప్పుడు ఈ అమరావతిని మనకి ఖచ్చితంగా మనకి నెక్స్ట్ రాజధాని అని ప్రపోజ్ అయిన తర్వాత, కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత, అక్కడ జరుగుతున్న వర్క్ స్పీడ్‌ని బేస్ చేసుకొని ఈ రూట్‌కి ఇంకా రద్దీ అనేది పెరుగుతుంది రోజు రోజుకి. కాబట్టి విజయవాడ హైవేలో మీరు చౌటుప్పల్ సరౌండింగ్ ఒక 10 కిలోమీటర్ల రేడియస్ లోపల బడ్జెట్‌ని బేస్ చేసుకొని డీటీసీపీలో గాని, హెచ్ఎండీఏలో గాని కొనుక్కోగలిగితే ఫ్యూచర్‌లో రేట్స్ రావడానికి, అప్రిషియేషన్ అవ్వడానికి స్కోప్ ఉంది. మీరు ఎక్కడ ప్రాపర్టీస్ కొన్నా కొంచెం లీగల్ వెరిఫికేషన్ చేసుకొని, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్ సలహాలు తీసుకొని, మీరు గనక పెట్టుబడి పెట్టగలిగితే ఖచ్చితంగా అద్భుతమైన గ్రోత్ ఉంటది. అండ్ ఇక్కడ చుట్టుపక్కల కంపెనీస్ ఇంకా పెరగబోతున్నాయి. కనెక్టివిటీస్ బాగా అవుతుంది. మేజర్ హబ్ అవుతుంది కాబట్టి చౌటుప్పల్ సరౌండింగ్‌లో మీరు ఎక్కడ వరకు ఇన్వెస్ట్‌మెంట్ చేసినా కూడా ఫ్యూచర్‌లో గ్రోత్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఇంకా రియల్ ఎస్టేట్ గురించి ఇంకా ఫుల్‌గా డీటెయిల్‌గా తెలుసుకోవాలి, ఆ ఏరియా గురించి ఇంకా నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన లేదా మా నంబర్‌కి కాల్ చేయండి. 9502682042 అనే నంబర్‌కి కాల్ చేయండి. థాంక్ యూ సో మచ్.